ఓం ఫిల్మీ మోజీ అయిన కంటెంట్ అయిన కామెడీ అయిన మక్కలైన మామ ఏట్రా కొత్తగా పూజలు స్టార్ట్ చేసావు? కార్తీక మాసం కదమ్మా, దేవుళ్ళకి పూజ చేస్తున్నాను. ఏ దేవుళ్ళకిరా? ఇంకే దేవుళ్ళకి, మన ప్రేక్షక దేవుళ్ళకి. ఈ కార్తీక మాసం అంతా జనాలు మమ్మల్ని చల్లగా చూడండి ప్రభు అని దేవుళ్ళకి దండం పెట్టేస్తుంటారు. ఎన్నాళ్ళు మనల్ని చల్లగా చూసింది ఆ ప్రేక్షకులే కదరా, అందుకే వాళ్ళకి పూజ చేస్తున్నాను. చెయ్యాలి తప్పలేదు మా, అసలుకే 5 మిలియన్ కి దగ్గరగా ఉన్నాం. ఇదిగే 2 పూలు తీసుకుని మనస్ఫూర్తిగా వాళ్ళ మీద వేసి వాళ్ళే చూసుకుంటారా 5 మిలియన్ గురించి. ఇక పట్టు సబ్స్క్రైబ్ అయినా గంట కొట్టాయినా లైక్ షేర్ కామెంట్ మంగళం. నీ అబ్బా బ్యాట్ ఎరగొట్టారా? ఇప్పుడు ఎలా క్రికెట్ ఆడేది? కొత్త బ్యాట్ కొనుక్కొని మరి డబ్బులు ఎవడెత్తారా? గిఫ్ట్ ఇస్తారు. ఎవరు? ఫిల్మీ మోజీ వాళ్ళే. ఎలారా? క్రికెట్ స్టార్స్ అని గూగుల్ ప్లే స్టోర్ లో ఒక యాప్ ఉంది. అందులో ఇంటర్నేషనల్ ప్లేయర్స్ లా క్రికెట్ ఆడి కార్డులు కలెక్ట్ చేసాం అనుకో ఎన్ఎఫ్టీలు వస్తాయి. వాలెట్ క్రియేట్ చేసుకుని అందులో ఎన్ఎఫ్టీలు రాసుకుని నెక్స్ట్ మ్యాచ్ కి యూజ్ చేసుకోవచ్చురా. ఒకసారి కానీ నీకు ఎన్ఎఫ్టీ కార్డు వచ్చిందనుకో ఫిల్మీ మోజీ మోడ్ అన్లాక్ అవుద్ది. ఆ ఫిల్మీ మోజీ మోడ్ లో రోజు క్రికెట్ ఆడి లీడర్ బోర్డ్ లో టాప్ గా నిలిచావు అనుకోరా మా, ఫిల్మీ మోజీ వాళ్ళు టాప్ లో ఉన్న వాళ్ళందరికీ గిఫ్ట్లు ఇస్తారు. అవునా? అవునరా, నువ్వు క్రికెట్ ఫుల్ గా ఆడి లీడర్ బోర్డ్ లో టాప్ లో ఉన్నావు అనుకో ఆ స్క్రీన్ షాట్ ని community@golive.games కి మెయిల్ చేయాలి. అది వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుని మనకి అడ్రస్ అడుగుతారు. అడ్రస్ అడిగారంటే ఇంకేట్ ఉంది, డైరెక్ట్ గా మన ఇంటికి గిఫ్ట్లు వచ్చేస్తాయి. అర్జెంట్ క్రికెట్ స్టార్స్ యాప్ డౌన్లోడ్ చేసి ఆడియాలి రే. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, 100కి పైగా గిఫ్ట్లు ఇస్తారట్రా మా. నువ్వు చూస్తావు కదా, లీడర్ బోర్డు దొలగొట్టి దూపం వేస్తాను. ఆ యాప్ లింక్ ఇలా పంపించు. వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉందిరా. కూరగాయలమ్మ కూరగాయలు, వంకాయలు, బెండకాయలు, చిక్కుడుకాయలు, దొండకాయలే. కూరగాయలమ్మ కూరగాయలే. ఏ కూరగాయలు ఇలారా? కూరగాయలు రాలేవండి, నేనే తీసుకురావాలి. అదేనయ్యా, తీసుకొనిరా. చెప్పండి అమ్మగారు, అన్ని కేజీలు వేసిమంటారా? కేజీలతో మేమేం చేసుకోవాలి, ఉన్నది ఇద్దరమే. కూర వండుకోండి అమ్మగారు. సర్లే, ఆ చిక్కుడుకాయలు ఎలా ఇస్తావు? ఇలా కాటతో కొలిసిస్తాను అమ్మగారు. ఒళ్ళు ఎలాగుంది? ఉల్లిపాయ అమ్మగారు బానే ఉందండి, ఒక 1/2 కేజీ వేసిమంటారా? కోపం ఎందుకు అమ్మగారు, ఏం కావాలో తీసుకోండి. చిక్కుడుకాయలు 1/2 కేజీ, బెండకాయలు 1/2 కేజీ ఇవ్వు. తీసుకోండి అమ్మగారు. కూరగాయలు, వంకాయలు, బెండకాయలు, దొండకాయలు, చిక్కుడుకాయలే. కూరగాయలు ఎవరు? నిన్నేనయ్యా కూరగాయలు. మాట కనబడుతుంది కానీ మనిషి ఎవరు కనబడట్లేదు. పాపం గొంతులో గుమ్మడి గింజ అడ్డమడిపోయినట్టు ఉంది. ఈ కవర్ లో పెట్టిస్తానయ్యా. బెండకాయలు ఉంచినట్లు ఉంచేస్తాను. బాబాయ్ నోట్లో పచ్చిమిరపకాయ పెట్టుకున్నట్టు ఉన్నాడు. ఎంతకీ కూరగాయలండి? ఫ్రెష్ ఫస్ట్ క్లాస్ కూరగాయలు అయ్యారు. ఈ ఆనపకాయ ఎంత? 60 అండి. అలా కాదు గాని 20 చేసుకో. అయ్య బాబాయ్ కిట్టదండి. కిడతది. కూరగాయలన్నీ 20 చొప్పున 1 కేజీ ఇచ్చి. ఏంటి 20? కూరగాయలు అమ్ముకున్న వాళ్ళు బతకొద్దేటి? అలా కాదయ్యా. ఏది కాదండి, కేజీ 50 ఫైన్లు. తీసుకుంటే తీసుకోండి, లేదంటే వదిలేయండి. సరే, కేజీ 25కి ఇవ్వు. అయ్య బాబాయ్ మగాళ్ళకి బేరం ఆడటం రాదండి. మీ ఇంట్లో లేడీస్ని పిలండి, ఆవిడకైతేనే ఏ కూరగాయ ఎంత కొనాలో తెలుస్తుంది. లోపల అమ్మగారిని పిలండి, ఇలాంటి వాటిలో లేడీసే బాగా మాట్లాడతారండి. మీరెళ్ళి అమ్మగారిని పంపించండి. అయ్యగారు మాట్లాడుతుంటే వెళ్ళిపోతారేటండి. అయ్యగారు. నాన్నగారేంటి ఏం మాట్లాడుకుంటూ వచ్చేస్తున్నారు? అందరినీ దోచే దొంగ నేనేలే, నా గుండె దోచుకున్న దొరసాని నువ్వేలే. ఆహా, ఏం టైమింగ్ రా మధు, ఇలా అన్నానో లేదో నా దొరసాని ఫోన్ చేసింది. హలో కోమలే, వాట్సాప్. మధు, మనం ఒకసారి కలవాలి మధు. పెళ్లికి ముందు పర్లేదా? చెప్పు తెగిపోద్ది. చెప్పు అన్నాక తెగిపోద్ది కోమలే. అలాగని వదిలేస్తావా, కుట్టించుకోవడం మానేస్తావా? చెప్పలో డైలాగ్ లేకుండా నేను చెప్పేది నువ్వు. చెప్పు కోమలే. నాకు ఒక ప్రశ్నకి పరిష్కారం కావాలి మధు. అడుగు కోమలే, అడుగు. భూమి ఆకాశాన్ని కలపాలా, సముద్రంలో కెరటాలు ఆపాలా? చెప్పు, టెల్ మీ కోమలే. ఇవన్నీ వద్దు గాని సాయంత్రం పెద్ద చెరువు దగ్గర కొత్తగా కట్టిన పార్క్ లో కలుద్దాం. పెద్ద చెరువు దగ్గర? మా ముసలోళ్ళకి నీకు కూడా పెద్ద చెరువు ఫ్యాంటసీ అంటిసిందే ఏంటి? అబ్బా, సాయంత్రం రా మధు. ఎందుకు కోమలే? సాయంత్రం చెప్తా. నానొచ్చారు, బాయ్. సరే బాయ్. మధు మధు మధు. చెప్పు కోమలే, ఏమని ఇవ్వాలా? వచ్చేటప్పుడు మహేష్ని కూడా తీసుకునిరా. మన ఇద్దరి మధ్యలో ఆ మేక చుట్టుగాడు ఎందుకు కోమలే? సాయంత్రం మాట్లాడదాం మధు, బాయ్. ఈ మేక చుట్టుగాడు మళ్ళీ ఏదో పెంటెట్టినట్టు ఉన్నాడు. ఉండి పని చెప్తాను.
హలో చెప్పరమ్మా ఏటి సంగతి? నీ సంగతి చూద్దామని కాల్ చేశాను రా. ఏట్రా? ఒరే మిత్రద్రోహి, కాములికి నాకు మధ్యలో మళ్ళీ చిచ్చి పెట్టాలని చూస్తావురా? ఎరా పిచ్చి కుక్క ఏమైనా కరిసిందా? కుక్క కరలేదురా, నీ నక్క బుద్ధి నా ప్రేమను కరిచింది. నన్నే అంత మాట అంటావురా? కాములిని నన్ను గాలిపటానికి పేటీ వేసినట్టు తెంపేద్దామని చూస్తూ పైపెచ్చి నీ మేకు మొహానికి కోపం ఒకటే. లేడీస్ నడ్డు పెట్టుకుని గెలిచే వంశం కాదు మాది. ఏదైనా ఫేస్ టు ఫేస్, హ్యాండ్ తో హ్యాండ్. పెద్ద హ్యాండే ఇచ్చావు కదరా, ఆ చెప్పేదేదో నాకు చెప్పొచ్చు కదరా. కాములికి ఎందుకు చెప్పా? నేనేం చెప్పాను రా? నువ్వేంటి చెప్పకుండానే సాయంత్రం మన ఇద్దరిని పెద్ద చెరువు పార్క్ దగ్గర రమ్మన్నది కాములే. నాకు అర్థమైందిరా, నువ్వు ఖచ్చితంగా మళ్ళీ ఏదో కచ్చాల పని చేసుంటావు. అది నేను కాములికి చెప్తానేమో నీ భయం. నువ్వు చెప్పలేదా? సాయంత్రం కలుస్తాను కదా, అప్పుడు చెప్పేస్తానులే. ఒరే మామ, ఎంత చిన్న విషయానికి అంత కోపం ఎందుకురా? విషయం చిన్నదేరా, కానీ నువ్వు ప్రతిసారి చిమ్ముతావు చూడు, ఆ విషయం పెద్దదే. ఒరే మహేష్, ప్రాస కోసం పెద్ద పెద్ద పదాలు వాడేస్తాను చూసుకో. కావాలంటే ప్రూఫ్లు కూడా తీస్తాను రా సాయంత్రం. ఒరే మామ, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ రా. అదేరా నేను చేసిన పాపం. పాపమో కోపమో పక్కనెట్టి సాయంత్రం బైక్ వేసుకొని రారా, పెద్ద చెరువు దగ్గర మా పాప కలమంది. సర్లే. లవ్ యూ రా మామ. లవ్వే లవ్వే. ఏట్రా కోమలి ఇంకా రాలేదే? నా గుంట ఏమన్నా మనలా ఖాళీ అనుకుంటున్నాడరా, చాలా బిజీ. ఏం ఆలోచిస్తున్నావురా? ఏం లేదురా మామ, అంత బిజీ పర్సన్ నీలాంటి బేవరసోడికి ఎలా ఇష్టపడిందా అని. తపన ఎలాగ ఇష్టపడిందో అలాగేరా. అదిగా కోమలి వస్తుంది. కోమలి వచ్చావా? బూతులు ఏమైనా ప్రిపేర్ అయ్యి వస్తే చెప్పు, నేను పక్కకు పంపించేస్తాను. నాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు మధు. అందరిలాగే నోటితో చెప్పు కోమలి. రే నువ్వు ఆగే, ఏమైందో చెప్పు కోమలి. మా నాన్నని ఎప్పుడు అలా చూడలేదు. ఫస్ట్ టైం తల దించుకుని వెళ్ళిపోయారు. అతను ఏం ఆలోచిస్తున్నారో అర్థం కావట్లేదు మధు. అంతేనా? నాకు అర్థమైంది కోమలి. ఏటర్థమైందిరా? కోమలి వాళ్ళ నాన్నకి మన బుడతడితో రోజుకు ఒక 1 అవర్ ట్రైనింగ్ ఇప్పిస్తాం అనుకోరమా, బేరం ఆడడం వచ్చేద్ది. నాకు నిమిషం ముందు వరకు నీ మీద నమ్మకం ఉన్నదిరా, నీ బుర్రలో బఠానీ గింజంతైనా గుంజుందని. కానీ లేదని ఇప్పుడే అర్థమైంది. నువ్వు అన్ని మూసుకొని కాసేపు ఉండు. కోమలి, నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, చెప్తావా? ఏంటి మహేష్? మీ అమ్మగారు నా చిన్నప్పుడే చనిపోయారు మహేష్. అప్పటి నుంచి నేను మా నాన్నే. నాకు మా నాన్నగారు అమ్మలేని లోటు తెలియకుండానే పెంచారు మహేష్. మీ నాన్న నీకు అమ్మలేని లోటు తీర్చారు, కానీ అతనికి వైఫ్ లేదని నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? ఎరా మధు, నీకు అత్త అని పిల్లడానికి కోమలికి అమ్మ ఉండాలని అనిపించట్లేదా? నువ్వు ముందు నిలబడతా అంటే మీ నాన్నకి మన అందరం కలిసి ఒక క్యాంటీన్ తీసుకొచ్చి పెళ్లి చేద్దాం కోమలి. పెళ్ళా? మంచి ఐడియానే, కానీ మా నాన్న ఒప్పుకుంటారా? నువ్వే ఒప్పించాలి కోమలి. నీకు అమ్మొద్దేమో, నాకు అత్తమ్మ కావాలి. మన పెళ్ళి అయ్యాక నీకు కాబోయే అమ్మ వచ్చి అల్లుడా గారులుండాలా, అల్లుడా బూరులుండాలా, అల్లుడా గారులుండాలా, అల్లుడా బూరులుండాలా అని అడిగితే అప్పుడు నేను ఉలతా బూర్లైతే బులబులమంటాయి గారులు ఉండొద్దు, నా మీద ఎంత ప్రేమత్తా అని అంటాను. అలా అనడానికి నాకు అర్థం ఉండాలి కదా కోమలి. అలా అవ్వాలంటే ముందు మా నాన్న ఒప్పించాలి. ఎలా ఒప్పించాలో నువ్వు ఆలోచించు, ఎలాంటి అత్తయ్యని తీసుకురావాలో మేము ఆలోచిస్తాం. ఎరమా? అంతే కోమలి, నువ్వు ముందెళ్ళి ఆ పని మీద ఉండు. సరే మహేష్, థ్యాంక్ యూ మధు. మనలో మనకి ఎందుకు కోమలి? నీ లైఫ్ లో ఏదైనా మంచి పని చేసావంటే అది మహేష్ లాంటి ఫ్రెండ్ చేసుకోవడమే. బాయ్. కోమలి పార్క్ వచ్చాం కదా, కొంచెంసేపు అలాగా చెప్పు తెగిపోతే బాగోదులే. బాయ్. ఈ లేట్ ఎంత ప్రశాంతంగా ఉంది. ఏమే మధుగాడు ఎక్కడే? మహేష్ గారు బైక్ వేసుకుని వచ్చాడండి, వీడు బైక్ ఎక్కి వెళ్ళిపోయాడు. మా నాన్న కాదు, ఆ మహేష్ గారు అనాలి. ఇంటికి వస్తాడు కదా, చెప్తాను. అమ్మా అమ్మా, ఆకలేస్తుంది, ముద్దేస్తే తినేసి బాబు గారు బయటకు వెళ్తారు. ఏం పని నాన్న? బాబోయ్, ఇతను వచ్చారా? నాన్నగారు సాయంత్రం సమయంలో శివాలయంకి వెళ్తే మనసు ప్రశాంతంగా ఉంటదని మా వన్య మాస్టర్ లెక్కలు చెప్తున్నప్పుడు చెప్పారండి, అందుకే అలా వెళ్ళొద్దామని. నీకెందుకు రా ప్రశాంతత? 3 పూట్ల తిని పడుకోవడానిక? అయ్యో కాదు నాన్నగారు, శివుడు సాయంత్రం వేళలోనూ ఫ్రీగా ఉంటాడట, నా కోరికలు చెప్తే తీరుస్తాడు కదా అని. గాల్లో దీపం పెట్టి దేవుడా నీదే భారం అంటే అవ్వదురా. మన వంతు కూడా ఎంతో కొంత కృషి చేయాలి. అయినా మనిషి అన్నాక జీవితంలో కళ ఉండాలిరా. పడుకుంటే పీడకల్లో వస్తున్నాయి నాన్నగారు, పర్లేదంటారా? ఈ అదవ సమాధానాలు ఇచ్చావో జోడిచ్చుకోటి అతను. కాలు బయట పెట్టావో కాలు 2 వెరగొట్టి వికలాంగ సర్టిఫికెట్ మొహన్ పడేస్తాను. దొంగేడు ప్లే ఆడవకు, మొహం సైడ్ అయిపోద్ది. మూసుకుని ఇంట్లో పడండు. అమ్మా కోమలి, బయట ఎంత మంచు పడుతుంటే ఎక్కడేం చేస్తున్నావు? మీతో ఒక విషయం మాట్లాడాలి నాన్నగారు. చెప్పమ్మా.
నన్ను చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలా చూసుకున్నారు. నేనేం అడిగినా కాదనకుండా తెచ్చిచ్చారు. కష్టం అనేది తెలియకుండానే పెంచారు నాన్నగారు. ఇప్పుడు ఏమైందమ్మా? నాకు మీ ప్రేమతో పాటు అమ్మ ప్రేమ కూడా కావాలి నాన్నగారు. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? అవును నాన్నగారు, మీరు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. అది ఎలా కుదురుతుందమ్మా? పెళ్లిడికి వచ్చిన కూతుర్ని ఇంట్లో పెట్టుకుని నేను పెళ్లికి సిద్ధమైతే నలుగురు ఏమనుకుంటారు? ఆ నలుగురు కోసం కాదు, నా కోసం ఆలోచించి చెప్పండి నాన్నగారు. ఇది కరెక్ట్ కాదమ్మా. అయినా ఇప్పుడు మనకు వచ్చిన కష్టం ఏంటి చెప్పు? కష్టం కాదు, మీకు కూడా ఒక తోడుండాలి అనుకోవడం తప్ప? నాకు ఇప్పుడు ఎలాంటి తోడు అవసరం లేదమ్మా. పొద్దున మీరు కూరగాయలతో మాట్లాడుతున్నప్పుడు నేను చూశాను. నేను కూడా ఒక ఇంటికి వెళ్ళిపోతే మీరు ఒక్కలో ఎలా ఉంటారని భయంగా ఉంది నాన్నగారు. మీకోసం కాకపోయినా నా కోసమైనా మళ్ళీ పెళ్లి చేసుకోండి నాన్నగారు. సరేనమ్మా, నీ ఇష్టం. నిజమా నాన్నగారు? నా కూతురు ఒక నిర్ణయం తీసుకుందంటే ఆలోచించే తీసుకుని ఉంటది. కానీ ఈ వయసులో నాకు తోడేలా ఎతుకుతావు? అదంతా నేను చూసుకుంటాను నాన్నగారు. మీరు ఒప్పుకున్నారు, అదే చాలు. థ్యాంక్ యూ సో మచ్. హలో మధు. చెప్పు కోమలి. మధు, గుడ్ న్యూస్. ఏంటి కోమలి, మీ నాన్న మన పెళ్లి కొప్పించుకున్నాడా? మీ నాన్న పెళ్లి కొప్పించుకున్నాడా? అవును మధు, సరే నీ ఇష్టం అని ఇప్పుడే అన్నారు. చాలా హ్యాపీ మధు. చూడు, మా నాన్నకు వచ్చే వయసు ఎలా ఉండాలంటే నన్ను మా నాన్నే అర్థం చేసుకునేలా ఉండాలి. నాకు వదిలి కోమలే, నేను ఉన్నాను కదా. మధుగాడికి అత్త అంటే ఈ 3 జిల్లాలకి జల్ల కొట్టినంత అందంగా ఉండాలి. నువ్వు చూస్తావు కదా. థ్యాంక్ యూ మధు. మరి ఇంకేంటి? అదే ఈ సంతోషంలో ఒక ఫ్లయింగ్ కిస్ ఇస్తే మార్నింగ్ వరకు మూర్చిపోయినట్టు పడుకుంటాను కోమలే. నీ కోతు బుద్ధులు ఎక్కడికి పోతాయి? సరే, మా నాన్నకి మంచి సంబంధం తీసుకునిరా, డైరెక్ట్ గానే ఇస్తా. నిజమా? నువ్వు అదే మాట మీద ఉండు. నీకు అమ్మని నాకు అత్తని మీ నాన్నకి పెళ్ళని సెట్ చేసినందుకు నిద్ర కూడా పోను. సరే సరే, చూస్తాగా. సరే కోమలి, నిద్ర వస్తుంది, మార్నింగ్ ఫోన్ చేస్తాను. ఏట్రా మధుగాడు కోమలి వాళ్ళ నాన్నకి పెళ్లి చేస్తున్నాడా? పెద్ద ప్లానేరా బుడతా. అంటే ఇప్పుడు ఈ కోమలి వాళ్ళ నాన్నకి పెళ్లి చేసి కోమలికి మొగుడైపోదామని ప్లాన్ చేశాడు అనమాట. ఒరే, ఇంతకీ సంబంధం ఎలాగెతుకుతారా? మధుగాడు ఏదో ప్లాన్ వేసాడట, చెప్తానని వస్తానన్నాడు. అదిగోరా మంకీ మంచి ఇన్కమింగ్. ఏట్రా కింగు రింగ్ అంటున్నావు నన్నేనా? నిన్నెందుకు రాలకంటాం? రే సరే గాని ఇంతకీ పిల్లని ఎలా ఎత్తుకుతావురా? నేను ప్లాన్ తోనే వచ్చాను రా మైస్. ఈడొక పెద్ద సివిల్ ఇంజనీర్ మరి. ఒరా బుడతా, నువ్వు కాసేపు సైలెంట్ గా ఉంటే నా ప్లాన్ లో పార్ట్నర్షిప్ ఇస్తాను, లేకపోతే పైకి పంపించేస్తాను. ప్లాన్ ఏంటో చెప్పురా. ఒరే మైస్, పొద్దున్నే పళ్ళు తోముకుందాం మేడ ఎక్కాను రా. అప్పుడే మేడ మీదకి బట్టలు ఆరేయడానికి 3 ఆంటీలు వచ్చారు. ఆ 3 ఆంటీల మీదకి స్కోప్ వేసాను. అప్పుడే తెలిసింది 3 ఆంటీలు మ్యాచ్ల కోసం వెయిట్ చేస్తున్నారని. ఒక ఆంటీకి డైవర్స్, 2 ఆంటీకి బకెట్ తనేసి డిస్పర్స్, 3 ఆంటీ కామర్స్ చేసి ఖాళీగా ఉంటుందని ఇన్ఫర్మేషన్ సేకరించాను రా. అందరూ ఏజ్ బార్లే. అయితే అంటావేట్రా, మా మామ ఫోటో పట్టుకుని 3 ఆంటీలు గేట్లు కొడదాం. మా మామ ప్రొఫైల్ నచ్చి ఒప్పుకున్నారు అనుకో, ప్రొఫైల్ పిక్చర్ తో పాటు పెళ్లి పిక్చర్ కూడా చేంజ్ చేసేయచ్చు. ఎలా ఉంది ఐడియా? నువ్వు పొద్దున్న లేచి పళ్ళు తోముకున్నట్టే ఉంది. రే మూసుకొని ఫాలో అవ్వండి రా. అత్తయ్య గారు, అత్తయ్య గారు. అత్తయ్య గారేట్రా? ఒప్పుకుంటే అలాగే పిల్లలు కదరా మామ, ముందు నుంచే ప్రాక్టీస్. అత్తయ్య గారు. ఎవరు? నేనండి, మీ అల్లుడిని. ఎవరురా నువ్వు? మాది పక్క వీధే. పొద్దున్న పళ్ళు తోముకుంటూ చూశాను, మీరు ఒంటికాయ అని తెలిసి వచ్చాను. మీరు పెళ్లికి రెడీయా? ఏంట్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? నీకు ఏట్రా మామ అలా పీకింది? మరి పీకదేట్రా? ఆకుపాకు కరివేపాకులాగా అర్థం కాకుండా చెప్తే అలాగే ఉంటది. మళ్ళీ పిలిచి క్లియర్ చెప్పు. వద్దురా మహేష్, మా అత్త ఎంత వైలెంట్ గా ఉందనుకో, పెళ్ళికి నేను మా మామ ఇద్దరం సైలెంట్ గా ఉండాలి. దా నెక్స్ట్ ఆంటీ ఇంటికి వెళ్దాం. ఈసారి నేను మాట్లాడతాను ఉండు. ఆంటీ గారు, ఆంటీ గారు. ఎవడ్రా అది? మచ్చలేని మహేష్ ఆంటీ గారు. నాకు ఇంకా పెళ్లి కాలేదురా. పెళ్లి కాకుండా నా ఆంటీ నేను అవుతారా? ఇదేట్రా మామ ఎలాగరిచేస్తుంది? కాసేపు ఉంటే మీద పడి కరిసేలాగా ఉందిరా. వేరంగా వచ్చే. ఏట్రా మహేష్ గడు ఇంకా రాలేదు? ఏట్రా మామ సౌండ్లు? కొట్టిందా? నీ అబ్బా, నీ వల్ల ఫస్ట్ టైం ఉమెన్ హ్యాండ్లింగ్ రా. ఆంటీ అని పిలిస్తే బూతులాగే ఫీల్ అవుతున్నారా? పదా ఆ భర్త బకెట్ తనిసి ఆవిడ దగ్గరికి వెళ్దాం. జనాలు హ్యాండిల్ ఎలా చేయాలో నాకు తెలుసు. నేను మాట్లాడి సెట్ చేస్తాను చూడు. సరేరా బుడతా, కొంచెం జాగ్రత్తగా మాట్లాడు. నాకు తెలుసులేరా. ఏమండి ఏమండి, లోపల ఎవరండి? ఎవరు కావాలి బాబు? అంకుల్ గారు. 4 ఏళ్ళు అవుతుంది బాబు చనిపోయి. అయ్యో, అప్పటి నుంచి వైట్ సారీ అయినా చూడండి ఎలా మరకలు పడిపోయి ఉన్నదో.
మీకు మా షాప్ అడ్రస్ తెలీదా? మాతో వచ్చారనుకోండి ఏరియాలో సర్ఫెక్స్ లో విమ్ వానిష్ అన్ని కలిపిచ్చేస్తాను. ఉతికారనుకోండి వైట్ సారీ ఫుల్ కలర్ఫుల్ అయిపోద్ది. భుజాలో కూడా పెడితే మంచిది. ఇలా రా బాబు. డోర్ డెలివరీ చేయమంటారా? 10 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటాను అంతే. ఒరే ఈ బుడతగాడి ఫ్యూచర్ నాకు అర్థమైపోయింది కానీ పదండి ఇక్కడ నుంచి లాగించేద్దాం. ఏట్రా బుడతా సెట్ చేంజ్ అయిపోయింది అంటే ఆవిడ అది ఆవిడ కాదురా, తెల్ల చీర కట్టుకున్న దెయ్యం. నీ తెల్లారితే పళ్ళు తోకుందాం అనే ప్లాన్ తెల్లారిపోయిందిలే గాని. ఒరే మహేష్ నువ్వే ఏదో ఒకటి ఆలోచించి చెప్పురా. వచ్చిందిరా మామ వచ్చింది. పక్కెళ్ళి వచ్చిరా వేరంగా. వద్దులే చెప్పు. ఒరే మామ ఇన్ని ఎపిసోడ్లు చేసాం. పెళ్లి అనగానే ముందు మనం మైండ్ లో వచ్చే క్యారెక్టర్ ఎవర్రా? పెళ్లిళ్ళ బ్రోకర్ ప్రభాకర్. నిజమేరా, అదిగా వస్తున్నాడు చూడు. గట్టికి ఇచ్చేయాలి. ఇక మనకు అస్సలు టైం లేదు. పెళ్లి సూపులు పెళ్లి అంతా సింగిల్ టేకులు ఎగిరిపోవాలి. సరే గట్టికి ఇచ్చేద్దాం. అబ్బాయి డీటెయిల్స్ ఇవ్వండి. ఇదిగా డీటెయిల్స్. ఇదేంటి ముసలోడికి దసరా పండుగ అంటే ఇదేనేమో. ముసలోడు గిసలోడు అనక ఆడు మా మామ. అంటే ఎస్ అత్త కోసమే సర్చింగ్. ఇప్పుడు నీకు అత్తను సెర్చ్ చేస్తే నీకేట వస్తుంది? మామాల పిల్ల వస్తుంది. అంటే ఇప్పుడు మీ మామకు పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టే వరకు వెయిట్ చేస్తావా? ఏంటి ప్రభాకర్ గారే, అతనికి ఆల్రెడీ మా ఏజ్ పిల్ల ఉంది. అతని పిల్ల ఈడి పిల్ల. ఇదేంటి ఇది? అతని పిల్ల ఇతని పిల్ల ఎలా అవుద్ది? ఒరే నన్ను రెచ్చగొట్టి ఎత్తనాడు రా. సరే సరే గట్టికి ఇచ్చేలాగా ఉన్నారు. ఈ ఫోటోలు చూడండి. ఇందులో సెలెక్ట్ చేస్తే డీటెయిల్స్ గట్టికి ఇచ్చేస్తాను. రే మనిషి ఒక ఫోటో సెలెక్ట్ చేయండి రా. మధుగాడికి అత్త అంటే ఎలా ఉండాలి? నీలా ముద్దులా కాకుండా మల్లెపూలాగా ఉండాలి. ఒరే బుడతా నీకు ఈ మధుగాడి వాల్యూ తెలియక నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఎందుకు తెలీదు? 400 కదా నీకు. ఒరే మధు ఈ ఫోటో ఎలాగుందో చూడు. ఫేస్ లో కళ్ళలేదురా బల్లి. ఈ ఫోటో ఎలా ఉందిరా? హైటే తక్కువలాగా ఉందిరా బుడతా. నా రేంజ్ కి తగ్గట్టు ఏడే ఈ మధుగాడి రేంజ్ కి తగ్గట్టు తీయండిరా. అరే మా ఈ ఫోటో చూడు. చీప్, వెరీ చీప్. వీళ్ళు ఎవరు నా టేస్ట్ కి దరిదాపుల్లో కూడా లేరురా. నేను ఎత్తుక్కోవడమే బెటర్. ఇదిగోరా బాబు ఎత్తుక్క. బాలేదు బాలేదు, యావరేజ్ యావరేజ్. ఇది కూడా. ప్రభాకర్ గారు ఈ ఇద్దరు అతల డీటెయిల్స్ చెప్పండి. అయ్య బాబాయ్ గట్టికి ఇచ్చాడు. ఏవైతే తీయకూడదు అవే తీసాడు. వీళ్ళిద్దరికి చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటి? ఈవిడికి ఇంతకు ముందే పెళ్ళైంది. రీసెంట్ గానే భర్త పోయాడు. మరి ఈ అత్తకి అయ్యింది కానీ భర్త ఉండడు. అయితే ఈ అత్త ఫిక్స్. కానీ అందులో చిన్న పెద్ద లేదు, ఫిక్స్ అంతే. అది కాదు బాబు, అందులో చిన్న ఏది కాదు, ఈ అత్త ఫిక్స్ అంతే. హలో కామలే చెప్పు మధు. అదే అంకుల్ కోసం ఒక ఫైనల్ గా ఒక ఫోటో సెలెక్ట్ చేసి వాట్సాప్ చేశాను. చూసి మా అత్త ఎలాగుందో చెప్పు. సూపర్ మధు, నీ సెలెక్షన్ సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ. కామలే మన డీల్ మర్చిపోక. రేపు మ్యాచ్ ఫిక్స్ అవగానే గట్టిగా వచ్చి లాగి నాకు. పో మధు. సరే మీ నాన్న రెడీ చేసి ఉంచే. రేపు తెల్లారి అత్తాల ఇంట్లోనే పెళ్లి చూపులు. ఏ టైం కి? 9:30 10 కల్లా వచ్చాను కామలే. నేను అక్కడికి వెళ్ళి లొకేషన్ పెడతాను. సరే. ది నెక్స్ట్ డే. ఒరా మా మామ చూసారా పెళ్లి చూపులు పంచి కట్టుకుని వచ్చాడు. ఇలాగే అన్నిటికి తొందరేమా? కామలే వస్తుంది కామగుండు. రండి మామయ్య గారు రండి కామలే. ఇక ఇదే అత్తగారు ఇల్లు. వీడేంటమ్మా ఇక్కడ? నాన్నగారు సంబంధం వెతకడానికి సాయం చేసింది మధునే. మరి కోతిగాళ్ళు? ఓ ఈ కోతికి ఫ్రెండ్సా? ఒరే మధు ఏట్రా మీ మామయ్య ఏమేనంటే నిన్న అన్నాడు కానీ మమ్మల్ని కూడా కలిపి అంటాడేటి? కామలితో నా పెళ్ళి కాడి పని చెప్దాం లేరా. రండి పెళ్లి కొడుకు గారు గట్టికి ఇచ్చారు. ప్రభాకరు నువ్వేనా ఈ సంబంధం తెచ్చింది? అవునండి ఫిక్స్ అవగానే గట్టికి ఇచ్చేస్తారు కదా. ఇస్తాను. పదండి పదండి లోపలికి వెళ్దాం. ప్రభాకర్ గారు ముందు అతను వెళ్ళాలండి. పెద్ద అతను అందులోనే కాబోయే చుట్టాలం. మీరు ముందు వెళ్ళండి మామయ్య గారు, వెనకాల మేము ఉంటాం. కుర్రోడు గట్టికి ఇచ్చేస్తున్నాడు. పదమ్మా లోపలికి వెళ్ళి అమ్మని చూద్దాం. ఒరే మామ ఈ సూపులు గానీ ఫిక్స్ అయితే నేను కామలీ సిటికిని వెళ్ళి పట్టుకుని నడిచేచ్చరా. అదేంటి కాలుతో కదా నడుస్తారు? ఏట్రా అలా చూస్తున్నారు? కాలుతోనే కదా నడుస్తారు. ఒరే బుడతా లోపల పద. ఇదిగోండి ఇతనే పెళ్లి కూతురు తండ్రి. అమ్మాయి రెడీ అవుతుందండి. ఈ లోపల స్వీట్లు హోటల్ తీసుకోండి. ఒరే మామ లాయించండిరా. వీళ్ళందరూ మీ పిల్లలా? అయ్యో కుందన బొమ్మలో చూడండి. ఈ అమ్మాయి పెళ్లి కొడుకు ఒక్కగానొక కూతురు, పేరు కామలి. వీళ్ళందరూ చుట్టాలనుకోండి. అవునా? ఏం చదువుతున్నారు బాబు? ఇంటర్ పాస్ అయ్యి ఇంట్లోనే ఉంటున్నాం అంకుల్. కాలేజ్ సిరీస్ స్టార్ట్ అవగానే కాలేజ్కి వెళ్ళిపోతాం. పెళ్లి కొడుకు చాలా నాజుగ్గా ఉన్నాడు కదండి. అవునండి. అలా నాజుగ్గా అవ్వాలంటే ఏం చేయాలో? అబ్బే ఏం లేదండి, ఒక వారం రోజులు మలేరియా టైఫాయిడ్ కలిసి వస్తే చాలు. ప్రభాకర్ గారే ఇంకెంతసేపు అండి అత్తయ్య గారిని తీసుకురామండి. మధు ఓవర్ చేయకు. నువ్వు ఇస్తానందు మర్చిపోకే. అమ్మా పెళ్లి కొడుకు వచ్చాడు, పెళ్లి పెద్దలు వచ్చారు, వాళ్ళ బంధువులు అందరూ వచ్చినారు. ఒక్కసారి వచ్చిపోమ్మా కంద్రేగా. ఏంటండి దమ్మ నిలిపోయింది మీ అమ్మాయి? అబ్బే అది మా అమ్మాయి కాదండి, కంద్రేగే. ఇవ్వండి మా అమ్మాయి వస్తుంది.
మ్యాచ్ ఫిక్సింగ్ చేసింది మనమే కాబట్టి పెళ్లి పెద్దగా విషయాలు ఏమైనా ఉంటే మాట్లాడండి. బాబు చిన్న బోకరు నిన్నటి నుంచి చిన్న అంటున్నావు. నువ్వు కాసేపు నోరు మూసుకుని ఉండే. చూపులు ఫిక్స్ అయిపోయి చిన్నదో పెద్ద చెప్తాను. చెప్పండి, కట్నం ఎంత ఇస్తారు? ముందు ఇవన్నీ అడగాలి కోమలే, లేకపోతే పేర్ల మీద గొడవ ఆడించుకుంటా పాత సినిమాలో లాగా. అత్తయ్య గారు మీకు పిల్లలంటే ఇష్టమేనా? అబ్బే ఏం లేదు, మరి మా కామలేని కంటికి రెప్పలా చూసుకోవాలి కదా. మధు నేను మాట్లాడతాను, నువ్వు సైలెంట్ గా ఉండు. సరే నీ కాబోయే అమ్మగారు కదా, నువ్వే మాట్లాడు. మర్చిపోకే, గట్టిగిచ్చేయాలి. మీకు మా నాన్నగారు నచ్చారా? మీకు వంటలు వచ్చా? ఏటండి అత్తయ్య గారు అన్నిటికి తలాడిస్తున్నారు? ఏది ఒక ఐటమ్ పాట అందుకోండి. అదే ఒక క్లాసికల్ అందుకోండి. చూపులు స్టార్ట్ అయిపోయా. పక్క షాప్ లో కూలింగ్ లేదంటే పక్క మీదకి వెళ్ళి తీసుకొచ్చాను కూల్ డ్రింక్లు. ఇగో అందరికి పనిచేయండి. మావయ్య గారు ఇతర పెళ్లి కొడుకు. అవును బాబు. మావయ్య గారు అంటున్నాడు. మీ మేనల్డా అండి? కాదండి, మీరు చూసుకోవడానికి వచ్చిన అమ్మాయి మొగుడిని. ఏంటి? అబ్బే మీరేం కోపడకండి, నా ఇష్టం మీద జరుగుతుంది పెళ్లి. నేను ఎప్పుడో తెల్లారుజాము 3 గంటలకు వెళ్ళి మళ్ళీ రాత్రి 11 గంటలకు వస్తాను. అప్పటి వరకు మా ఆవిడ చాలా బోరింగ్ ఫీల్ అవుతుంది. అయితే నా గ్యాప్ ఫిల్ చేయడానికి కొట్టంగాడు కావాలా? అబ్బే మీరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారండి. మా ఇంట్లో వాళ్ళందరూ ఒక అండర్స్టాండింగ్ వచ్చి పెళ్లి చూపులు పెట్టుకున్నాం. మరి ఈ రోజు వెళ్ళలేదా డ్యూటీకి? అబ్బే పెళ్లి చూపులు అంటే పనులు గట్టి ఉంటాయి కదండి. కరెక్ట్గా రిసీవ్ చేసుకోకపోతే మాట వచ్చేది మళ్ళీ. మీకు ఓకే కదా? ఒరే ప్రభాకరు, నీకు గట్టిగా ఇచ్చారు. ఎందాక నుంచి చిన్న అంటే విన్నావా? ఇవ్వమన్నావు కదా, ఇస్తాను. ఇదిగో. ఎరా మదే తీసి పెడితే ఎంత సౌండ్ వస్తుందా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఫిల్మీ మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.